హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకన్య నాయుడు వ్లాగ్స్. ఈ వీడియోలో మనము కదిర్ దగ్గర ఫేమస్ అయిన పాల్పాడుతిని ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఇది శ్రావణ మాసంలో చాలా స్పెషల్. ఎవ్రీ వీక్ ఇక్కడ స్వామివారికి అభిషేకాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. నాకైతే ఈ లాస్ట్ వీక్ వెళ్ళడానికి కుదిరింది. ఇదైతే మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఇంక ఇక్కడైతే స్పెషల్ దర్శనము, 10 రూపీస్ ఫ్రీ దర్శనము అలా పెట్టారు. చూడండి, ఇది టెంపుల్కి మెయిన్ ముందర ధ్వజస్తంభము అది. ఇదైతే లోపల గుడి, గర్భగుడికి ఎర్లీ మార్నింగ్ కాబట్టి పెద్ద రష్ ఏం లేదండి. మేమైతే 10 రూపీస్ టికెట్కి అయితే వెళ్ళాము. ఫ్రీ దర్శనానికి కూడా ఏం జనాలు లేరండి. మాకైతే తెలియక మేమైతే 10 రూపీస్ టికెట్కి అయితే వెళ్ళాము. ఇంకా టెంకాయ అయితే ఎంట్రన్స్లోనే కొట్టిచ్చేస్తున్నారు, లోపలికి అయితే తీసుకొనివ్వట్లేదు. ఇంక ఇదైతే లోపల గర్భగుడి, అప్పుడే చూపించాను కదా క్లిప్ అండి, అలా. ఇంకైతే మాకు 20 మినిట్స్లోనే దర్శనం అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ కాబట్టి చాలా తొందరగా అయిపోయింది. అదే డే టైంలో అయితే ఎక్కువసేపే పడుతుంది. ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ దాకా పడుతుందట. మేమైతే ఎర్లీ మార్నింగ్ 7కే వెళ్ళాం కాబట్టి మాకు తొందరగానే దర్శనం అయిపోయింది. చాలా బాగా ఉన్నిందండి దేవుని దర్శనం చేసుకొని వస్తూ ఉంటే. కదిర్ నుంచి ఇది 13 కిలోమీటర్స్ ఉంటుంది అంతే అండి. 2 వీలర్లో అయినా కూడా వెళ్ళిపోవచ్చు, లేదంటే బస్సులు కూడా ఉన్నాయి. కదిర్ టు పాల్పాడుతిని ఆంజనేయ స్వామి. చూడండి, ఇక్కడ స్వామివారి విగ్రహం కనపడుతుంది కదా, ఇదే అండి మెయిన్ గర్భగుడి. ఇక్కడ స్వామివారికి అయితే అలంకారము చాలా బాగా చేశారండి. చూడండి, మనకు వీడియో క్లిప్లో కనపడుతుంది కదా, ఎక్కువ జనాలు ఉండటం వల్ల అంత క్లియర్గా తీయలేకపోయాము. బట్ కుదిరినంతలో తీసామండి. స్వామివారి అలంకారం అయితే మనకి అంతా చాలా బాగా కనపడుతుంది. చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే ఎర్లీ మార్నింగ్.